రామాయణం ప్రసంగం చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి రాముడు సీతాదేవిని పిలిచాడు అని చెప్పవలసి వస్తే రాముడు సీతమ్మని పిలిచాడు అంటాం, కానీ రాముడు సీతాదేవిని పిలిచాడు అనం. రాముడు సీతాదేవి హే సీతే అంటాడు తప్ప సీతమ్మ అని అనడు. అలా అనకూడదు. రామాయణం చెప్పేటప్పుడు సీత అన్నాడు అనాలి కానీ నోరు రాదు అలా అనడానికి. నేనే ఎన్నో మాటలు రామాయణం మీద ప్రసంగం చేస్తూ అలా అనకూడదు అని తెలుసున్నా రాముడు సీత అని పిలిచాడు అని అనలేక రాముడు సీతమ్మని పిలిచాడు అంటూ ఉంటాను. రాముడు సీతమ్మని సీత అని పిలిస్తే పిలిచి ఉండొచ్చు, ఆయనకి భార్య కాబట్టి నాకు అమ్మ, అలాగే అంటాను అనుకుని రాముడు సీతమ్మని పిలిచాడు అంటూ ఉంటాను. కాబట్టి సీతమ్మ విషయంలో లోకానికి ఉండేటటువంటి భక్తి అటువంటిది. అటువంటి రాముడు అవతార పరిసమాప్తి ఎప్పుడు చెయ్యాలి? అసలు న్యాయంగా అయితే అవతారం మనకు ఒక ప్రయోజనం ఉంటుంది. ఇందుకోసం వచ్చాను అని వస్తుంది అవతారం. ఒక వామనమూర్తి వచ్చాడు అనుకోండి, ఏదో అన్నగారైనటువంటి ఇంద్రుడికి రాజ్యభ్రష్టత్వం వచ్చి బలిచక్రవర్తి రాజ్యాన్నంతటినీ తీసేసుకున్నాడు కనుక మళ్ళీ బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని తీసుకుని ఇంద్రుడికి ఇవ్వడం కోసం వామనమూర్తిగా వచ్చాడు విష్ణువు. వచ్చినటువంటి అవతారం ఇంద్రుడి దగ్గర రాజ్యం పుచ్చుకొని మళ్ళీ బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చుకొని ఇంద్రుడికి ఇవ్వడంతో అవతార పరిసమాప్తి అయిపోయింది. అవతారానికి ప్రయోజనం అయిపోయింది, అవతార పరిసమాప్తి చేసేసాడు. కానీ శ్రీరామావతారం వచ్చింది రావణ సంహారం కోసము అని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. రామాయణంలో ఆయన రాముడు అందుకు రాలేదు. కేవలం రావణ సంహారం చెయ్యడం కోసమే రాముడు వచ్చుంటే రాముడు తరువాతి కాలంలో మళ్ళీ రావణ సంహారం అయిపోయిన తరువాత కూడా రాముడుండి సీతమ్మతో కలిసి ఉండి బిడ్డల్ని కని ఆ బిడ్డలకి పట్టాభిషేకం చేసి సీతమ్మ తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను ఉండలేనని అవతార పరిసమాప్తి చేశాడు. అంటే రామావతారం ఈ లోకానికి ప్రధానంగా ఒక విషయం చూపించింది. ఏది చూపించింది అంటే అన్యోన్యతని చూపించింది. దంపతుల మధ్య అన్యోన్యత ఎంత గొప్పదై ఉండాలంటే, భార్య వెళ్ళిపోతే భర్త జీవోత్సవం, భర్త వెళ్ళిపోతే ఆ మాట నేను అనకూడదు సభాముఖంగా, అది అమంగళకరం. కాబట్టి దంపతులు అంత అన్యోన్యంతో అంత ప్రేమతో ఉండాలి తప్ప దానివల్ల నాకు ఈ సమస్య వచ్చిందన్న ఆలోచన లోపల రాకూడదు. ఎటువంటి ఆలోచనలతో ఉండాలంటే, ఒకవేళ నిజంగా ఆవిడ వల్ల ఏదైనా సమస్య ఉత్పన్నమైనా అమాయకురాలు, దానికి ఏం తెలుసు పాపం, నేను రక్షించుకోవాలి భర్తని కదూ అనుకోవాలి తప్ప భార్య యందు విముఖమైన ఆలోచన చెయ్యకూడదు. సీతారాముల యొక్క దాంపత్యం అంత గొప్పది. అందుకే రాముడు ఎన్ని రాటుపోట్లకైనా తట్టుకున్నాడు, జీవితంలో ఎన్ని కష్టాలైనా తట్టుకున్నాడు. రాముడిక ఉండలేకపోయింది. ఎప్పుడు ఉండలేకపోయాడంటే సీతమ్మ తల్లి అవతార పరిసమాప్తి చేసిన తర్వాత ఇక రాముడు ఉండలేకపోయాడు, వెళ్ళిపోయాడు. అంటే భార్యాభర్తల అన్యోన్యత చెప్పాలి అంటే సీతారాములి. అందుకే వివాహం చేసినప్పుడు శుభలేఖ మీద సీతారాముల యొక్క మూర్తి వెయ్యకపోతే అసలు ఆ కన్యాదాత కానీ ఆ పెళ్లి కొడుకు తండ్రికి కానీ ఏమీ తెలియని అల్పజ్ఞానం ఉన్నవాడని గుర్తు. వాడికి అసలు ఏమీ తెలియదు దాంపత్యం గురించి. నువ్వు చేస్తున్నది ఏమిటి? పెళ్ళి చేస్తున్నది ఎందుకు చేస్తున్నావు? వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని. కలిసి ఉన్నవాళ్ళు ఎవరు? కలిసి ఉండి కీర్తి తెచ్చుకున్న వాళ్ళు ఎవరు? యుగాలు దాటిపోయిన సీతారాములు. ఎవరు ఉండాలి ఆ పెళ్లి కార్డు మీద? సీతారాముల మూర్తి ఉండాలి. సీతారాముల మూర్తి లేకుండా శుభలేఖ వేస్తే ఏమనుకోవాలి దాన్ని? కాబట్టి శుభలేఖ వేశాము అంటే సీతారాములు ఉండి తీరాలి. ఇది నా సొంత మాట అనుకుంటున్నారేమో, నేను సొంతంగా చెప్పట్లేదు, శాస్త్రాన్ని చెప్తున్నాను. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శుభలేఖ మీద సీతారాములు ఉండాలి కనుకనే జానక్యాహ కమలామలంజలి పుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతి కలితా యా ఇంద్ర నీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా అని సీతారాముల అనుగ్రహంతో ఆ దంపతులకి అనుగ్రహం కలగాలి అంటూ శ్లోకం చేయడానికి కారణం అదే. సీతారాముల యొక్క ముద్ర శుభలేఖ మీద ఉండాలి. అలాగే ఆ జీలకర్ర బెల్లం పెట్టుకునేటటువంటి సుముహూర్తం వరకు విలంబన ఉంటే, కాలం ఇంకా సమయం ఉండిపోతే సీతారామ పరంగానే చూర్ణికా పఠనం చేస్తారు. మొట్టమొదట ఎవరిని పరాకు చెప్తారంటే ఆ సీతారాములిద్దరికీ పరాకు చెప్పి వాళ్ళిద్దరూ సభలోకి వచ్చి అక్షతలు వెయ్యాలి అని అడుగుతారు.
కాబట్టి అటువంటి అన్యోన్యత కలిగినటువంటి వాళ్ళు. రాముడు ఆ రావణ సంహారం చేసిన తరువాత అవతార పరిసమాప్తి చెయ్యలేదు. చెయ్యకుండా ఈ భూమి మీద 11,000 సంవత్సరములు ఉన్నాడు. ఎందుకు ఉండాలైన 11,000 సంవత్సరాలు? అవతారం యొక్క ప్రయోజనం రావణ సంహారం అయినప్పుడు రావణ సంహారం చేసినటువంటి రాముడు వెళ్ళిపోవచ్చు కదా. మిగిలిన అవతారాల్లో కాకుండా రాముడు రావణ సంహారం తర్వాత కూడా 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండడానికి కారణం ఎక్కడుంది? దాశరథి అని పిలిచారు కదా. విష్ణువు రాముడిగా పుట్టినప్పుడు దశరథ మహారాజు గారి కడుపుని ఎందుకు పుట్టాలి? అప్పుడు లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా. అంతమంది ఉన్నప్పుడు ఏ తల్లి తండ్రి కడుపున పుట్టకూడదు? దశరథుణ్ణి ఎందుకు తండ్రిగా ఎంచుకోవాలి? ఎంచుకుని దశరథుడు కడుపుని ఎందుకు పుట్టాలి రాముడు? అది తెలిస్తే తప్ప గోపరాజు గారు అసలు దాశరథి అని ఎందుకు పిలిచారు అన్నది అర్థం కాదు. దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరముల వయస్సు వచ్చింది. పరమవృద్ధుడైపోయాడు. జుత్తు ముగ్గు బుట్టయిపోయింది. ఇంచుమించుగా ఆయనకి అవసాన కాలం సంప్రాప్తమైపోతోంది. ఒక భార్య యందు జన్మించలేదని పత్నులను ముగ్గురిని స్వీకరించాడు. పత్ని వేరు, భార్య వేరు. పత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞం చేసినా, యాగం చేసినా, వ్రతం చేసినా, పూజ చేసినా తన పక్కన కూర్చోడానికి అధికారం ఉన్నటువంటి వారిని పత్ని అంటారు. మనం లోకంలో సాధారణంగా ఈవిడ నా భార్య అండి అంటుంటారు. భార్య అండి అన్న మాట సంప్రదాయబద్ధం కాదు. ఈమె నా పత్ని అని చెప్పాలి. అందుకే ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది సంకల్పంలో. ఆమె ధర్మపత్ని, ధర్మమునకు ఆలవాలము ఆమె. ఆమెతో కలిసి యజ్ఞం చెయ్యాలి, ఆమెతో కలిసి యాగం చెయ్యాలి. ఏ కారణం చేతనైనా ఆమె తన పక్కన కూర్చోవడానికి అభ్యంతరం ఏర్పడితే, ఆమె కూర్చోవడానికి ఏదో అవరోధం వచ్చింది, ఆవిడ కూర్చోకూడదు పక్కన. ఆవిడ కూర్చోవడానికి అభ్యంతరం ఏర్పడింది కాబట్టి నేను ఎవరినో కూర్చోపెట్టుకుంటానంటే కుదరదు. ఆమె కట్టి విప్పినటువంటి రవికని కానీ, ఆమె తన బట్టలతో కలిపి పెట్టుకున్న రవికల బట్టని కానీ పెట్టుకోవాలి. అది కూడా ఎక్కడదో రవికల బట్ట పట్టుకొచ్చి పెట్టుకోకూడదు. ఆమె తన బట్టలలో ఉంచుకున్నటువంటి రవికల బట్టని ఒక బట్టని తెచ్చి తన బొడ్డులో పెట్టుకుంటాడు. ఆ బొడ్డులో రవికల బట్ట ఉంటే భార్య బ్రతికి ఉండి ఏదైనా బలమైన కారణం చేత ఆమె పక్కన కూర్చోకపోతే రవికల బట్ట పెట్టుకుంటే భార్య పక్కన కూర్చున్నట్లే చేసేసేయచ్చు పురుషుడు. అలా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి శాస్త్రం అంగీకరించింది పురుషుణ్ణి. ఎందుకంటే ధర్మభ్రష్టత్వం పొందకుండా ఉండాలి కనుక. భార్యకి ఏదో అభ్యంతరం వచ్చిందనుకోండి, అంత మాత్రం చేత తను చెయ్యవలసిన పని చెయ్యకుండా ఉండకూడదు, చేసేయచ్చు రవికల బట్ట బొడ్డులో పెట్టుకుని. కాబట్టి దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేస్తే ఒక పత్ని వలన కాకపోతే ఒక పత్ని వలన బిడ్డలు జన్మిస్తారని 3 పత్నులను స్వీకరించాడు. అందుకు స్వీకరించాడు ముగ్గురిని ఒక్కసారి చేసుకోలేదు. కౌసల్యాదేవిని చేసుకున్నాడు. ఆమె మహాభక్తురాలు. ఆమెకి సంతానం కలగలేదు. ఆమె వలన కలగలేదు, వేరొక పత్ని వలన కలుగుతుందని ఇంకొకరిని స్వీకరించాడు, సుమిత్రని. కలగలేదు. కైకమ్మని స్వీకరించాడు, కలగలేదు. అది కాక 350 మంది భార్యలు ఉన్నారు ఆయనకి. భార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే వేరొక పురుషుణ్ణి స్వీకరించకుండా ఒక పురుషుణ్ణే స్వీకరించి కేవలము ఆయనతో కలిసి నిద్రిస్తుంది. ఆయన వలన సుఖాన్ని పొందుతుంది, ఆయనకి సుఖాన్ని అందిస్తుంది తప్ప ఆమె యజ్ఞయాగాదులలో పక్కన కూర్చోదు, పూజలో పక్కన కూర్చోదు. అలా కూర్చునే అధికారం లేకపోతే భార్య అంటారు. పత్ని అంటే కూర్చునేది అని అర్థం. ఈవిడ మా ఆవిడ అని పరిచయం చెయ్యొచ్చు. తెలుగులో ఆ మాట అంటే పత్ని సంబంధం వచ్చేస్తుంది. ఈమె నా భార్య అన్న మాట వాడకూడదు. ఈమె నా పత్ని అనాలి. వైదికంగా మాట్లాడేటప్పుడు నేను చెప్పేది ఏదో లౌకికంగా ఏదో అలా పుట్టినరోజుకో ఎవరింటికో వెళ్ళారనుకోండి, ఎవరండి ఆవిడంటే ఆవిడ నా భార్య అండి అన్నారనుకోండి, దానికి ఏదో పెద్ద ఉపద్రవం వచ్చేస్తుందని నేను అంటలేదు. కానీ ఓ దేవాలయంలో పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు ఈమె నా పత్ని అని చెప్పాలి. అందుకే ధర్మపత్ని, ధర్మమునకు ఆమె ఆలవాలము. ఇంతమందిని స్వీకరించిన దశరథ మహారాజు గారికి బిడ్డలు పుట్టలేదు. బిడ్డలు పుట్టకపోతే అరే వంశానికి అంకురం లేడు, సింహాసనానికి వారసుడు లేడు, నేను ఇలాగే పెద్దవాడిని అయిపోతున్నాను, నా శరీరం పడిపోతే ఇక్ష్వాకు వంశం ఇంతకాలం నుంచి పెరుగుతూ వచ్చింది, నాకు కొడుకు లేకుండా పోతాడేమో అని బెంగ పెట్టుకున్నాడు.
గొప్పతనం ఎక్కడుంది అంటే ఇక్ష్వాకు వంశంలో కొంతమంది పుట్టారు. వాళ్ళు పుట్టేటప్పుడు ఏమైంది అంటే ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి, శాస్త్రాన్ని, గురువుని ఈ ముగ్గురిని నమ్ముకుని విశేషమైనటువంటి సేవ చేస్తే పుట్టినటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు పుడతారో వాళ్ళు వంశకర్తలు అవుతారు. ఇది రామాయణం యొక్క సందేశం. వంశకర్త అన్న మాటకు అర్థం ఏంటంటే ఎందరో పుడుతూ ఉంటారు వంశంలో, వంశం అవిచ్ఛిన్నంగా సాగుతూ వెళ్ళిపోవాలి. కానీ ఆ వంశంలో ఎక్కడో ఒక మహాపురుషుడు పుడతాడు. పుట్టిన కారణం చేత ఏమవుతుందంటే ఇంటి పేరు మీరు చెప్పారనుకోండి, వెంటనే ఓ ఆ ఇంటి పేరా, మీకు ఆయన తెలిసేంటి అంటారు. ఆ ఇంటి పేరు చెప్పగానే ఆయన మాకు బంధుత్వం ఉండుంటుందండి అంటారు. ఎందుకంటే ఆ ఇంటి పేరు చెప్పగానే మా ఇంటి పేరు అదే కానండి, వాళ్ళకి మాకు బంధుత్వం లేదు అనరు. ఉందని సాక్ష్యం లేదు, తెలియదు. ఆయన్ని అన్నయ్య, బాబాయ్య, పెదనాన్న అని పిలవట్లేదు. కానీ మాకు బంధుత్వం లేదండి అండవు. యువతలవాడు ఏమంటాడంటే ఉండుంటుందండి, మాకు తెలియదు, మా ఇంటి పేరే అయింది కూడా, మా గోత్రమే, మా ఋషులే అంటాడు. అంటే ఆయన వంశకర్త అయ్యాడు అని వంశానికి అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అటువంటి వారు పుట్టినప్పుడు ఏమవుతుందంటే వారికి ముందు ఉన్నటువంటి 7 తరాల వాళ్ళు స్వర్గలోకంలోకి వెళ్ళిపోతారు. పాపం చేసిన వారైనా కూడా 7 తరాలని విడుదల చేస్తారు. విడుదల చేసి ఉన్నత లోకాలకు పంపిస్తారు. ఆయన తర్వాత వచ్చేటటువంటి 7 తరాల్లో దోషం ఉన్నా కూడా ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారు. అలా చెయ్యగలిగినటువంటి మహాపురుషులు ఎవరో వారిని వంశకర్తలు అంటారు. ఆ వంశానికి అప్పటి వరకు ఒక పేరుతో వెడుతుంటుంది, వంశానికి పేరు మారదు. కానీ పేరు మారకుండా వెడుతున్నటువంటి వంశం, అటువంటి మహాపురుషుడు పుట్టిన తర్వాత ఆయన కూడా ఆ వంశంలో వాడే అయినా ఈయన పేరుతో ఆ వంశాన్ని పిలుస్తారు. మళ్ళీ ఆయన వంశకర్త అని గుర్తు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే రామచంద్రమూర్తి పుట్టినటువంటి వంశం ఇక్ష్వాకు వంశం. ఆయన పుట్టినది ఇక్ష్వాకు వంశమైనా ఆయన వంశంలో కొంతమంది పెద్దలు పుట్టారు. అలా పుట్టిన వాళ్ళల్లో ఒక మహానుభావుడు రఘువు, అలాగే ఒక మహానుభావుడు కాకుత్సుడు. అలా వాళ్ళు పుట్టినప్పుడు అందుకే రాముడికి కాకుత్స అని పిలుస్తూ ఉంటారు. కకుత్సుడు పుట్టినటువంటి వంశం కాబట్టి వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళందరినీ కాకుత్సులని పిలిచారు. అంటే ఎంత గొప్పవాడో చూడండి ఆయన. నిజంగా ఇక్ష్వాకు వంశము వంశకర్తలు అని ఒక ప్రసంగం చేశామనుకోండి, వాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకుంటే తెల్లబోతాం. అంతటి మహాత్ములు వాళ్ళు ఒక్కొక్కళ్ళు. అలాగే రఘువు, వీళ్ళందరూ కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యములు చేస్తే పుట్టినటువంటి వాళ్ళు, సామాన్యంగా పుట్టిన వాళ్ళు కారు. దశరథుడి గొప్పతనం ఎక్కడుందంటే 60,000 సంవత్సరముల వయసు వచ్చే వరకు పిల్లలు పుట్టకపోయినా ఆ దేవుడు ఎక్కడున్నాడు, నాకు బిడ్డలు కలగలేదన్న మాట ఆయన వాడలేదు. ఈశ్వరుడు ఉన్నాడు, శాస్త్రం ఉంది, గురువు ఉన్నారు, వాళ్ళు నన్ను కాపాడతారు, వాళ్ళ అనుగ్రహంతో నాకు బిడ్డలు పుడతారు అన్నాడు. 60,000 సంవత్సరముల వయసు వచ్చే వరకు ఎదురు చూసి ఇక సంతానం కలగట్లేదు, నేనే వెళ్ళిపోతానేమో అన్న బెంగ పెట్టేసుకున్ననాడు కులగురువైన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడు త్రికాలవేది, ఆయన మహానుభావుడు. మనకి మహాత్ములకు ఒక తేడా ఉంటుంది, అది నేను అనుభవించలేను కనుక ఇంకొకటికి ఆ శక్తి ఉండదు అనకూడదు, అది తప్పది. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు అనుకోండి, వాడు ఒక బొమ్మ పైకెత్తుతాడు, అంతేకాని వాడి దగ్గరికి తీసుకెళ్ళి నీళ్ల బకెట్ పెట్టాను అనుకోండి, వాడు ఆ నీళ్ల బకెట్ పైకి ఎత్తలేడు. వాడు నీళ్ల బకెట్ పైకి ఎత్తలేడు కాబట్టి మా తాతగారు కూడా ఎత్తలేరని వాడు అనకూడదు. ఒకవేళ వాడు అన్నాడు అనుకోండి మీ దగ్గరికి వచ్చి, నేనే ఎత్తలేను నీళ్ల బకెట్, మా తాతగారు ఎలా ఎక్కుతారండి, ఎత్తలేరు అన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఓ నవ్వుతారు. ఆయన ఎత్తలేకపోవడం, ఆయన నీళ్ల బట్టి ఎత్తరు, నేను ఎత్తను. కాబట్టి పిల్లవాడు తెలియదు, అమాయకత్వం అంటారు. అలాగే నాకు చేత కాదు కాబట్టి లోకంలో ఎవరికీ చేత కాదు అనకూడదు. మనకి మహాత్ములకు ఉండే తేడా చూపు, లోచూపు, ఇదే తేడా. మనకుండే శక్తి ఏమిటి అంటే ఒకటే, ఈ కను రెప్ప పైకెత్తితే ఎదురుగుండా ఉన్నది చూస్తాం అంతే. కను రెప్ప పడింది అనుకోండి ఇంకేం ఉండదు, మూసుకుపోతుంది. మహాత్ముల గొప్పతనం ఏమిటుంటుందంటే వాళ్ళు కను రెప్ప వేశారనుకోండి, ఇత పూర్వం ఏం జరిగిందో చూస్తారు. ఇప్పుడు జరిగింది కాదు, ఇత పూర్వం జరిగింది చూస్తారు.
మహాస్వామి చూసేవారలా. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కళ్ళు మూసుకుంటే ఎదురుగుండా వాడు ఎందుకు వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, మీ మనసులో ఏ ఆలోచనతో వచ్చాడో చెప్పేవారు. వాళ్ళు అలా తెలుసుకోగలరు తపశ్శక్తి చేత. ఆ తపశ్శక్తి 3 కారణముల చేత వస్తుంది. ఎందువల్ల వస్తుంది అంటే ఎప్పుడూ రామాయణ భారత భాగవతాలు లాంటివి చదువుకుంటూ ఉండడం, అటువంటి కథలు మాట్లాడుతూ ఉండడం, అటువంటివి చెప్తూ ఉండడం చేత తపశ్శక్తి వస్తుంది. రెండవది శారీరకమైనటువంటి కారణం చేత వస్తుంది. ఎప్పుడూ ఒక దేవాలయాన్ని నమ్ముకుని దేవాలయంలో ఏ పరమార్థం కోరకుండా, నాకు ఇది కావాలి అని అడగకుండా, సకాలానికి స్నానం చేసి చక్క దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో సేవ చేస్తూ ఒక గుడిని నమ్ముకుని బతుకుతున్నాడు అనుకోండి, ఎప్పుడు శరీరంతో చేసిన సేవ తపస్సుగా మారిపోతుంది. మూడవది మంత్రము. ఒక మంత్రాన్ని కూర్చుని అదే పనిగా జపం చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ తపశ్శక్తి చేత ఆవిర్భవిస్తుంది. అసలు రామాయణం అందుకే వచ్చింది. కాబట్టి 3 తపస్సే. వశిష్ఠుడికి తపశ్శక్తి ఉంది, బ్రహ్మర్షి ఆయన కన్నులు మూసుకుంటే చెప్తాడు. అందుకుని దశరథ మహారాజు గారు గురువుగారి దగ్గరికి వెళ్ళారు. లోకంలో అత్యంత హేయాతిహేయమైన విషయం ఏమిటో తెలుసా? అత్యంత ప్రమాదకరమైనది, అత్యంత బాధాకరమైనది, గురువు సిగ్గుతో తల వంచుకునేది దేనికి అంటే అస్తమానం లౌకికమైన కోర్కెలతో మాత్రమే గురువుగారి దగ్గరికి వెళ్ళడం. సాయిబాబా గారు తన అవతార పరిసమాప్తి సమయంలో ఏడవడానికి, బాధపడడానికి కారణం అది. తన దగ్గరున్న వాళ్ళతో చెప్పాడు ఆయన, నా దగ్గరికి జ్ఞానం కోసం ఎవరూ రాడు, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కోరికలతోటే వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారంటే నా కాళ్ళు అట్టుకుంటే కోరికలు తీరతాయని వస్తారు, అంతే తప్ప నిజంగా జ్ఞానం కోసం వచ్చేవాడు లేడని చెప్పాడు ఆయన. యథార్థమైన మూలాలు పరిశీలించండి, మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా కాలు మీద కాలేసి కూర్చుంటే అర్థం ఏమిటంటే లౌకికమైన కోరికలతో రావద్దు. సంతోషం నాకేమిటి అంటే జ్ఞానం అడిగితే సంతోషిస్తాను అని గుర్తు. వీరాసనం అంటారు. రాముడు కూడా కూర్చుంటాడు వీరాసనంలో కూర్చుంటే ఆయనకే తమ్ముడై పుట్టినటువంటి భరతుడు యువరాజు కూడా ముందు కూర్చోవడానికి వీల్లేదు. ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది. ప్రోటోకాల్ అంటే ఎవరి తర్వాత ఎవరు ఉండాలి అన్నది. రాజుకి దగ్గరలో ఎవరు ఉండాలంటే యువరాజు ఉండాలి ఎదురుగుండా కూర్చొని. కానీ రాముడు వీరాసనం వేస్తే భరతుడు కూర్చోడు ఎదురుగుండా. నేను మీతో అబద్ధం చెప్పట్లా, ప్రమాణ శ్లోకాలు ఉన్నాయి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతం తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. రాముడు ఎప్పుడు మీరు చూడండి నిలబడి ఉంటాడు, లేకపోతే సింహాసనం మీద కూర్చుని ఓ కాలు ఇలా పాదపీఠం మీద పెడతాడు రాజారాముడిగా. రాముడు ఒక కాలు ఇలా పెట్టి ఒక కాలు పైకెత్తి తొడ మీద వేసుకున్నటువంటి మూర్తి మీకు అసలు ఎక్కడ కనపడదు. అలా కానీ రాముడు కూర్చున్నాడు అనుకోండి, వీరాసనే సుస్థితం అంటారు, వీరాసనం వేసుకున్నాడు అంటారు. అలా వీరాసనం వేసుకుంటే యువరాజు అయినటువంటి భరతుడు కానీ ఈయన భార్యని నేననేటటువంటి ఉద్దేశ్యంతో సీతమ్మ కానీ కూర్చోకూడదు. ఆయన అలా కాలు మీద కాలు వేసుకోగానే భరతుడు వెనక్కి వెళ్ళిపోతాడు. యువరాజు కూర్చోవాలి ముందు, కానీ యువరాజు వెనక్కెడతాడు. ఎవరు కూర్చుంటారంటే అగ్రేవా చయతి ప్రభంజనసుతే. ప్రభంజనసుతుడు అంటే హనుమ కూర్చుంటారు. ఎందుకని? తత్వం మునిభ్య పరం. భరతుడికైనా ఇంకా రాజ్యం చక్కబెట్టడం, పన్నులు వసూలు చేయడం, వాళ్ళు బాగున్నారా వీళ్ళు బాగున్నారా ఉన్నాయి. రామసేవ తప్ప, రామనామం తప్ప, రామ కథ తప్ప, రామతత్వం తప్ప ఇంకోటి అక్కర్లేనివాడు హనుమ. అటువంటి మహానుభావుడు కాబట్టి భక్తి జ్ఞానములను కోరుకునేవాడు, వైరాగ్యం ఉన్నవాడు, కామస్పర్శ లేనివాడు కాబట్టి హనుమ ముందుకు కూర్చుంటారు. సీతమ్మగా కూర్చోదు, భార్యని అని కూర్చోదు. అందుకే శ్లోకం మొదలు ఎలా అవుతుందంటే వైదేహీ సహితం. గురువుగారు గృహస్థాశ్రమంలో ఉన్నవాడైతే ఒక్కడే కూర్చోక్కర్లా, భార్యతో కూర్చోవచ్చు తత్వం చెప్పేటప్పుడు. కానీ అప్పుడు ఆవిడ ఎలా కూర్చుంటుందంటే సీతా సహితం, జానకీ సహితం అని ఉండదు, వైదేహీ సహితం. వైదేహి అంటే విదేహ రాజపుత్రి, దేహమునందు భ్రాంతి లేకుండా ఉంటుంది. నేను శరీరం కాదు ఆత్మ అన్న భావనతో సీతమ్మ కూర్చుంటుంది.